మనోజ్, అశోక్, డిడి మళ్ళీ వచ్చేసారు. అదే మ్యాడ్ టీమ్. మనం 2023లో రిలీజ్ అయిన మ్యాడ్ని చూసాం కదా, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అది. మరి ఇప్పుడు దానికి మ్యాడ్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఈ మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది? టీమ్ అంతా ఉంది, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, సో మ్యాడ్ తర్వాత అంటే మ్యాడ్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. మ్యాడ్ తర్వాత జనాలు మీరు బయటికి వెళ్ళినప్పుడు జనాల రిసీవింగ్ కానీ అది ఎలా ఉండిందండి? బయటికి వెళ్ళి అంటే మీరు అంటే చాలా మ్యాడ్ గా ఉందండి. ఎట్లా ఫస్ట్ పార్ట్ నుంచి ఇవే ఆన్సర్లు అండి మామిడి. సెకండ్ పార్ట్ వచ్చింది కూడా ఆన్సర్ మాట్లాడలేదు. మ్యాడ్ స్క్వేర్ లా ఉందండి. ఇది బెటర్. ఐ థింక్ ఎక్కువ డిఫరెన్స్ ఇస్ వీఆర్ టేకింగ్ మోర్ ఫోటోస్ నౌ. యా కదా, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు ఎక్కువ దిగడం. ఫోటోస్, జనాలు, వాళ్ళ అరుపులు అన్ని పెరిగాయి. అంటే ఫోటో ఎలా ఇవ్వాలని ఒక 1.5 years నుంచి మంచి ట్రైనింగ్ అయింది మా అందరికి. సో ఇట్స్ ఫోటోకి పోజ్ ఇవ్వడం ఎలా అనేది బాగా తెలుసు ఇప్పుడు. ఇప్పుడు బయటికి వెళ్ళే ముందు ఇప్పుడు కొంచెం భయపడతాం, ఏమో మంచి బట్టలు వేసుకుని లేకపోతే టెన్షన్ ఉంటుంది. ఓకే, అంటే ఒక ఇమేజ్ వచ్చేసింది మీకు. అంటే మీ పేర్లు, మీ ఇద్దరు పేర్లు నితిన్. అవును, మీరిద్దరు నితిన్ కదా. అంటే నన్ను రామ్ అంటారండి. సో నాకు రామని ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇండస్ట్రీలో. మనోడు నితిన్. అంటే బాగా ఫన్ చేస్తారు. అశోక్గా మీరు, అండ్ మనోజ్గా మీరు, అండ్ డీడీగా. సో ఈ క్యారెక్టర్స్ గురించి బయటకు వెళ్ళినప్పుడు అంటే ఏమన్నా అడిగే వాళ్ళ మిమ్మల్ని? అంటే మీరు ఇందాక అన్నట్టే జనరలీ వేరే గో దిస్ ఇస్ హౌ వీఆర్. ఇప్పుడు మీరు లేకపోయినా, ఇక్కడ ఇంటర్వ్యూ లేకపోయినా ఇట్లా మేము ఇలాగే మాడుకుంటాం కదా. సో బయట కూడా మేము ఇలా మాడుకున్నప్పుడు, అన్నా నువ్వు సినిమాలో కూడా ఇట్లానే చేస్తావు అన్న, బయట కూడా ఇట్లానే ఉన్నావు. అరే మేము ఇలాగే ఉంటావరా, ఇంకెలా ఉంటారు? అంటే సినిమాలో క్యారెక్టర్స్కి బయట క్యారెక్టర్స్కి రిలేటెడ్గా మీకు మీ క్యారెక్టర్స్లో ఏమనిపించాయి? ఆ ఫన్నా లేకపోతే ఎంత రిలేటెడ్గా ఉన్నాయి? నేను దీన్ని కొంచెం యాడ్ చేస్తాను. అంటే మేమెవరం రియల్ లైఫ్లో కంప్లీట్గా క్యారెక్టర్స్లో ఉన్నాయేమో. మేబీ ఇప్పుడు నేను నిజంగా అమ్మాయిలతో అంత వెళ్ళి డైరెక్ట్గా అప్రోచ్ అవుతానంటే నాకు అది కష్టం అండి. నేను ఐ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్. ఇప్పుడు సడన్గా మనోజ్ గడ్లో వెళ్ళి అమ్మాయితో మాట్లాడి కాన్ఫిడెంట్గా అమ్మాయిని ఇంప్రెస్ చేయడం అనేది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అలాగే డీడీకి కూడా దిస్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్. మేబీ హీ వాజ్ నెవర్ ర్యాగ్డ్ ఇన్ కాలేజ్లో ఎప్పుడు ర్యాగింగ్ అయి ఉండదు. సో అంత ఊరి నుంచి వచ్చే క్యారెక్టర్ కూడా కాదు. మనోడు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది రియల్ లైఫ్లో, చాలా బాగా మాట్లాడతాము. సో అలాగే అశోక్ మీకు సినిమాలో ఇంట్రోవర్ట్ గా కనిపిస్తాడు, కానీ యాక్చువల్గా ఒకసారి పరిచయం అయితే మనిషి వేరేలా ఉంటాడు. సో నో, బట్ యాక్చువల్లీ ఒకటైతే చాలా సిమిలర్. అంటే అశోక్ అట్లాగా బ్రో ఇది ఫస్ట్ పార్ట్ అసలు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిజర్వ్డ్. అసలు చాలా సైలెంట్ గా అసలు ఉండడో లేదు కూడా తెలియదు. యాక్చువల్లీ క్యారెక్టర్ దట్ ఈస్ వెరీ పార్ట్ లో చాలా క్లోజ్ అయిపోయాడు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు రిజర్వ్ ఉండేవారు, కొంచెం ఓపెన్ అయ్యారు అప్పటికి. లేదు బ్రో, ఏ సినిమా బట్టి ఆ సినిమానే. సో నిజంగా సెకండ్ పార్ట్ కి ఇంకా కంప్లీట్ గా మొత్తం ముగ్గురం బట్టలు ఇప్పేసి ఓపెన్ అయిపోయాం. బాగా వేరేగా తీసుకుంటారు, మనపైన తీసుకుంటారు. ముగ్గురులో ఫన్ ఎవరు ఎక్కువగా ఫన్ చేసేది ఎవరు మీ ముగ్గురులో? మేమిద్దరం వాడి మీద ఫన్ చేస్తాం. అంటే నేను రీజన్ అవుతాను, వాళ్ళిద్దరూ కౌంటర్ లో సెటిల్ వేస్తుంటారు. బాగా చిన్నపిల్లని కదా కొంచెం. సో గోవా ట్రిప్ ఎట్లా జరిగిందండి? ఎట్లా ఎంజాయ్ చేశారు గోవాని? ఇందాక బ్రో ఏదో మొహమాటంతో మంచి మాట చెప్తున్నాడు, కానీ గోవాలో షూటింగ్ అంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఏ ఉండదండి. అక్కడ దూల తీరిపోద్ది, ఎండలు, చెమటలు. మనం ఇప్పుడు మనం ఎంత అద్దం చూసి హెయిర్ సెట్ చేసుకుని మొహం సెట్ చేసుకుని బట్ల 2 నిమిషాలు చెమట వచ్చేస్తుంది మొత్తం గాను. సో బయట అనుకున్నంత షూటింగ్కి వెళ్తే మాత్రం అసలు జీరో ఎంజాయ్మెంట్ అండి. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పాలి మా చెప్తే. ఫస్ట్ డేనే బీచ్ లో పెట్టాడు, ఎండ కింద ఫస్ట్ డే బీచ్ లో పెట్టాడు ఆయన. పైగా అది ఇలా రోడ్ నుంచి బీచ్కి వెళ్ళడం, అది కాదు బీచ్ నుంచి ఇంకో 2 బీచ్లు దాటి నడుచుకుంటూ వెళ్ళాలి 2 కిలోమీటర్లు. అది ప్రైవేట్ గా కనపడాలి అని, జనాలు ఉండకూడదు అని చెప్పి కొంచెం దూరంగా అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి మా కాస్ట్యూమ్లు తడిసిపోయాయి, మా జుట్టు వర్షంలో తడిసినట్టు అయిపోయింది, వేసిన మేకప్ మొత్తం గాన్. 2 kilometers ట్రెక్ అండి అది బేసిక్ గా. ఫస్ట్ డే ఆ రోజు మంచిగా ఒక ఇలా మలమల మార్చేసి ఎండలో, నెక్స్ట్ డేకి అందరం నల్లగా అయిపోయాం, టాన్ అయిపోయాం. ఏంటి అప్పుడే ఫస్ట్ డేకి మీరండి మమ్మల్ని కాల్చింది ఫస్ట్ డే ఎండలో. సో ఇట్స్ నాట్ ఫన్. ఓకే, ఎన్ని డేస్ ఉన్నారు గోవాలో? ఎన్ని రోజులు జరిగింది? ఫస్ట్ మూవీ మ్యాడ్ నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఫ్రెండ్షిప్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, ఒక సినిమా అయిపోగానే చాలా మంది ఇంకా టీంతో వర్క్ చేస్తారు, తర్వాత మూవ్ ఆన్ అయిపోతారు. కానీ మిమ్మల్ని చూస్తే అయితే నాకైతే అట్లా అనిపించట్లేదు. ఎందుకంటే మీకు అర్థం కావట్లేదా, మేము మూవ్ ఆన్ అవ్వలేకపోయాం కాబట్టి మ్యాడ్ స్క్వేర్. అంటే మ్యాడ్ ఫస్ట్ తీసినప్పుడే మ్యాడ్ స్క్వేర్ అనుకున్నారా? లేదు, అనుకోలేదండి. మ్యాడ్ తర్వాత గోవా ట్రిప్, సక్సెస్ ట్రిప్కి వెళ్ళాం బ్రో. అప్పుడు షూటింగ్ ఫర్ ఐ సినిమా, సో హీ కుడెంట్ జాయిన్. నేను, రాము,
డైరెక్టర్ అండ్ ద డైరెక్షన్ టీమ్, స్మాల్ టీమ్, ఆల్ ఆఫ్ అస్ వెంట్ టు గోవా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఊరికే మజాక్లో మా డైరెక్టర్ మామ ఇట్లా సెకండ్ పార్ట్ తీస్తే మాత్రం ఇట్లా కొన్ని సీన్లు పెడదాం మామ, మనోజ్ ఇట్లా చేస్తుంటాడు, డీడీ ఇట్లా చేస్తున్నాడు. వి వర్ నార్మలీ టాకింగ్, దేర్ వాజ్ నెవర్ థాట్ ఆఫ్ డూయింగ్ సెకండ్ పార్ట్. సడన్లీ వీ రియలైజ్డ్ వీ హ్యావ్ సీన్స్, వీ డోంట్ హ్యావ్ స్టోరీ ఆర్ ఎనీథింగ్. ఇలా కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి ఫన్నీగా ఉన్నాయి, మాడుకుంటే నవ్వొస్తుందని. అండ్ దెన్ రిటర్న్ రాగానే వంశీ అడిగాడు, కాదరా చేస్తారా, కొంచెం బాగుంది కదా, మంచి పేరు వచ్చింది కదా, సెకండ్ పార్ట్ మంచి హై వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నారు కదా అన్నారు. దెన్ విత్ ఇన్ అ మంత్ ఐ థింక్ కళ్యాణ్ అన్న ఆ సీన్లు మొత్తం హీ జస్ట్ కనెక్టెడ్ ఎంటైర్ స్క్రీన్ ప్లే తయారు చేసి ఓకే లెట్స్ గో అనుకున్నాం. అండ్ నన్ ఆఫ్ us హ్యాడ్ సెకండ్ థాట్ ఆల్సో, లైక్ ఏముంది చేసేయడమే కదా, ఫస్ట్ పార్ట్ చేసినాం అండ్ యా వి జస్ట్ వెంట్ విత్ ఇట్. హిట్ ఇచ్చిన సినిమా ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేయడం కన్నా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ నాకు ఏం అనిపించలేదు ఇంకా వేరే చేయడానికి. అంటే ఈ స్క్రిప్ట్ రైటింగ్ కానీ అదంతా స్టోరీ రెడీ అయ్యి మళ్ళీ షూట్ స్టార్ట్ కావడానికి ఈ టుక్ అరౌండ్ అక్టోబర్లో సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ ఏప్రిల్లో షూటింగ్కి వెళ్ళాం మళ్ళీ. సో 6 to 7 months పట్టింది. ఓకే, అంటే కళ్యాణ్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది, ఎలా ఉండేది? మ్యాడ్కి ఇట్లా ఉండేది, మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి ఇట్లా ఉంది. అంటే మ్యాడ్కి వచ్చేసరికి తను ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నారు, మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి మీరెవరు తెలిసారు, సో ఎట్లా అనిపించింది తను? అంటే దిస్ టైమ్ ఫస్ట్ మీరు అన్నట్టు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, క్యాటల్ రెడీ అయిపోయి దెన్ వీ కేమ్ ఇన్. సో ఫస్ట్ పార్ట్కి మేము వచ్చి మా సైడ్ నుంచి క్యారెక్టర్ డెవలప్ అవ్వడం, చిన్న చిన్న న్యూఆన్సెస్ మేము చేసేదాన్ని బట్టి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవడం. సో నౌ ఆయనకి యాక్చువల్లీ ఇంకా ఈజీ అయింది, ఎందుకంటే క్యారెక్టర్స్ ఆల్రెడీ అలవాటు అయిపోయినాయి, ఆయనకి గుర్తుండిపోయినాయి, జనానికి తెలుసు. హీ జస్ట్ హ్యాస్ టు యూజ్ దోస్ క్యారెక్టర్స్, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఆ క్యారెక్టర్స్ ఆ సిచ్యువేషన్ ఎలా బిహేవ్ చేస్తే అంతే, అంతకంటే ఎక్కువ కాంప్లికేషన్ కూడా రాలే. అంటే మీరు జస్ట్ యాక్టింగ్ పరంగానే చేశారా? అంటే మీలో మంచి అంటే కామెడీ ఉంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అస్సలు లేదు, నాకు రైటింగ్ కి చాలా దూరం ఉంటుంది. పొరపాటు నేను ఎప్పుడైనా రైటింగ్ చేసి సినిమా స్పాయిల్ అవుతుందన్న ఫీలింగ్ కూడా ఉంది. అందుకే నేను ఎప్పుడు రైటింగ్ జోలికి వెళ్ళను, డైరెక్టర్ చెప్పింది చేయడానికి వీలైనంత వరకు ట్రై చేస్తుంటాను. కాకపోతే యాక్చువల్లీ వీళ్ళిద్దరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుందండి. సో వీళ్ళిద్దరు కొన్ని ఇంప్రూవ్ చేసినవి సినిమాలో, అలా మీకు యూ కెన్ సీ లాట్ ఆఫ్ జోక్స్ దట్ వర్ ఇంప్రూవ్డ్ బై దెమ్. Improv, it's not like he doesn't do. First part lo he did a lot of very good improv, climax lo gaani chaala chotla he also does improv. ఓకే, మీకు పేర్స్ కనిపించలేదు అంటే మ్యాడ్ లో చేసిన వాళ్ళు, మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ టీజర్ లో కనిపించలేదు? ఉన్నారు కానీ ఈ పాటలో లేరు. అంటే అంత కొత్త వాళ్ళని తీసుకున్నారా మళ్ళీ? కొత్త వాళ్ళు కాదు కానీ ఈసారి చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, దట్ కీప్స్ కమింగ్ ఎవ్రీ 20-30 minutes వస్తుంటారు. ప్రస్తుతానికి ఇందులో అయితే ఫీమేల్ లీడ్స్ అయితే లేరు. అందుకే, ఎందుకంటే మేము గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు బాయ్స్ మాత్రం వెళ్ళాం కాబట్టి వెనకాల బాయ్స్ కథ వచ్చింది. మ్యాడ్ తర్వాత మీకు ఒక ఇమేజ్ పడింది కాబట్టి తర్వాత నెక్స్ట్ అంటే మ్యాడ్ స్క్వేర్ కోసం వెయిట్ చేశారా? అంటే ఆయలో మీరు చేశారు, నెక్స్ట్ ఆపర్చునిటీస్ అనేటివి ఎట్లా ఉన్నాయి? బ్రోకి హీ కమిటెడ్ టు బిఫోర్ మ్యాడ్ స్క్వేర్ అండి. సో డ్యూరింగ్ మ్యాడ్ అది బిఫోర్ మ్యాడ్ స్క్వేర్. మాకు మ్యాడ్ తర్వాత వీ వర్ వెయిటింగ్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టు కమ్ అప్. నరేషన్స్ ఇస్తుంటారు కదా, సో నాట్ దట్ అవి బాగాలేదని కాదు, కానీ సమ్వేర్ నేను అప్పుడే ఆ స్పేస్లో ఉంటానా లేదా అన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా. సో ఐ వాజ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఐవ్ బీన్ లిస్నింగ్ టు. నేను ఏం వింటున్నానో అవి నాకు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. ఎప్పుడైతే కళ్యాణ్ అన్న మ్యాడ్ స్క్వేర్ ఐడియా చెప్పాడో, దీనికన్నా బెటర్ ప్రాజెక్ట్ ఏముంటుంది నెక్స్ట్ చేయడానికి. సో ఇట్స్ బెటర్ ఇఫ్ వీ ప్లే విత్ అవర్ స్ట్రెంగ్త్స్. ఫస్ట్ పార్ట్లో ఒకటి వర్కౌట్ అయింది, ఆ స్ట్రాంగ్ జోన్ యూజ్ చేసుకుని ఇంకొంచెం పెద్ద హిట్ కొట్టి అప్పుడు జనాలకి వేరేలా రీచ్ అయిన తర్వాత మేబీ వీ కెన్ ట్రై అవుట్ సంథింగ్ లైక్ సోలో లీడర్ ఇలా అనుకున్నాం. ఇది నా ఒపీనియన్, మరి ఐ డోంట్ నో వాట్ దే థాట్. ఓకే, మీరు? అలా ఏమనుకోలేదండి, సినిమా చేసుకుంటూ వెళ్ళాలనుకునే వచ్చాను, అందుకని. అండ్ వన్ మోర్ రీజన్ అంటే వెన్ మధ్యలో వీ థాట్ మ్యాడ్ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మ్యాడ్ స్క్వేర్ అంటే అనుకున్నాం, దట్ స్మాల్ సెకండ్ థాట్ కేమ్. బట్ మాకేంటంటే ఇది చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డూ. తర్వాత మళ్ళీ మేము సోలోగా చేసుకుని, అండ్ నాట్ జస్ట్ as కళ్యాణ్ అన్న కూడా వేరే హీరోలతో చేస్తున్నప్పుడు మళ్ళీ డైట్స్ ఎప్పుడు కుదురుతాయో, మళ్ళీ ఆ కుదిరినప్పుడు ఈ కథ అప్పుడు సెట్ అవుతుంది లేదో, సినిమాకి మీరు అన్నట్టు ఇమేజ్ మారుతుంటుంది, పీపుల్ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ థింగ్స్ కదా. సో వీ థాట్ మేబీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్, తర్వాత మళ్ళీ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తామనే థాట్ ఎరా కోసమే అండి స్క్రిప్ట్ చెప్పాలంటే. అండ్ మీరు ఇందాక ఒకటి అడిగారు కదా, ఇప్పుడు గోవా వెళ్ళి మీరు నిజంగా ఎంజాయ్ చేశారని.
షూటింగ్ అనే కాదు, యూజువల్లీ కూడా గోవా వెళ్తే ఏదో పెద్ద ఎంజాయ్ చేస్తారు, ఇది చేస్తారు అది చేస్తారు అనుకుంటారు, కానీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. ఇట్స్ ఓవర్ రేటెడ్ ఇస్ వాట్ ఐ థింక్. ఆ ఓవర్ రేటెడ్ అంటే ఎంత ఓవర్ రేటెడ్ అని చూపించడానికి మ్యాడ్ స్క్వేర్. నాట్ గోవా టూరిజం కేసెస్ ఇద్దాం అంటే నేను అంటుంది ఎంజాయ్ చేద్దాం అనుకుని వెళ్తే నో ప్రాబ్లం అండి. ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, అంటే ఇది చేద్దాం, ఏదో చేద్దాం, ఏదో అడ్వెంచరస్ గా చేద్దాం అనుకుంటారు చూసారా, వాళ్ళకి వస్తుంది ప్రాబ్లం. ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉంటే అదే గోవా. యా అదే. సరే, మంచి అది సక్సెస్ అయింది ఫస్ట్ వచ్చిన అది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది, మీరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి అప్పుడప్పుడు మీరు కలిసి వెళ్ళే మంచి స్పాట్ ఏంటి, ఎక్కడ ఎంజాయ్ చేస్తారు మీరు? షూటింగ్ స్పాట్ అండి. ఎక్కువ ఏమండి యాక్చువల్లీ బ్రో సోలో చేస్తారు బాగా. మ్యాడ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మీ ట్రిప్లు వేయలేదా? వేసాం 2 ట్రిప్లు బ్రో మిస్ చేసాడు. అంటే నాకు అదే టైంలో సినిమా షూట్ ఉండే, షూట్ నింది ఇంకోసారి నాకు పాస్పోర్ట్ అప్పుడు ఎక్స్పైర్ అయింది బ్రో. నేను దుబాయ్ ట్రిప్ వేసారు అనమాట, అదే టైంలో చూసుకోలేదండి. అండ్ దెన్ అదే అండి, ముగ్గురానికి వి డోంట్ ఫీల్ ద నీడ్ దట్ ఒక ట్రిప్కి వెళ్ళాలి అని అనిపించే. ఇప్పుడు మేము షూటింగ్ మధ్యలో కానీ షూటింగ్ అయిపోయిన డబ్బింగ్లో కూడా వీ వర్ దేర్ నియర్ డబ్బింగ్ స్టూడియో, ఏదో చిన్న వీడియో చేయాలంటే వీ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఒక స్పెసిఫిక్ ప్లాన్. అక్కడ కూర్చొని మేము అలాగే చిల్ అవుతాం అలా. యా, ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ఇట్. వీ డోంట్ ప్లాన్ సంథింగ్ ఇట్లా ఫన్ చెయ్యాలి మావా అని ఏమి ఉండదు, మేము ఉంటే అదే ఫన్. ఇంకా మీ ముగ్గురులో లడ్డు గారు కూడా జాయిన్ అవుతారా? అదే ఇందాక అడగబోయాను. ఒక ఇప్పుడు మీరు అంటే బాగా ఫన్ జనరేట్ చేస్తూ ఉన్నారు. మీరంటే అంటే సంగీత్ శోభన్ అంటే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, అంటే జనాలు అట్లా చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అంటే ఆ ఇమేజ్ని ఇది నాకు బాగుంది, ఇది కంటిన్యూ చేయాలని ఉందా, లేకపోతే లేదు నేను డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలి, అన్ని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? లేకపోతే నాకు ఇదే సూట్ అవుతుంది, ఇదే బాగుంటుంది, ఇది చేస్తేనే నేను సక్సెస్ అవుతాను, ఏంటి మీరు మీ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది? టు బి ఆనెస్ట్ అంత ఆలోచించలేదండి. వస్తున్న సినిమాలు చేస్తూ పోతే యా, యాజ్ అన్ ఇఫ్ ఐ కనెక్ట్ టు ద క్యారెక్టర్ ఐ డూ ఇట్. ఇట్లా ఏదో స్పెసిఫిక్గా నన్ను జనాలు ఇలా చూడాలి, జనాలు అలా చూడాలని అలా ఒక ప్లాన్ అయితే వేసుకోలేదు. ఏ చేసినా మంచి సినిమా తీయాలి, ఏ చేసినా ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడం ఒకటే కాదండి, ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళని బాధపెట్టడం కూడా ఒక ఎంటర్టైన్మెంటే, వాళ్ళని భయపెట్టడం కూడా ఒక ఎంటర్టైన్మెంటే, కోపం తెప్పించడం కూడా ఎంటర్టైన్మెంట్. ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ దట్. నేను మ్యాడ్ ముందు కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాను, బట్ వై ఐ చూస్ మ్యాడ్ ఇస్ నాకు డీడీ క్యాట్ అనేది చాలా రిలేటబుల్ అనిపించింది. అండ్ ఐ న్యూ దట్ హ్యూమర్ ఇస్ మై ఫోర్టే. నాకు కొంచెం స్ట్రాంగ్ జోన్ నాకు తెలుసు. సో ఐ థాట్ ఫస్ట్ టైం ఆడియన్స్ని థియేటర్లో కలిసినప్పుడు మైట్ as వెల్ యూజ్ మై స్ట్రెంగ్త్ అని అనిపించింది. ఐ బిలీవ్ ఐ కెన్ డూ అ లాట్ మోర్ దెన్ దట్ as వెల్. కాకపోతే అది నేను చెప్పడం కంటే మై ఫిల్మ్స్ విల్ స్పీక్ అని నేను దాని గురించి ఎక్కువ చెప్పను. లేదు నేను అది కూడా చేస్తాను చెప్పడం ఏముందండి, అది అందరూ చెప్తారు, మనం డైరెక్ట్ చేద్దాం అని ఉంది అంతే మైండ్లో. ఓకే, మీరండి? లేదండి, నేను ఆయప్పుడు కానీ మ్యాడ్ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ గుడ్ మూవీ టు ద ఆడియన్సెస్ అంతే. సో ఇలా ఇదే జోన్లో ఉంటాను అని అలా ఏం లేదు. సో ఒక మంచి కథ వచ్చింది, ఆడియన్స్కి ఒక మంచి కథ తీసుకెళ్తాము అంటే తప్పకుండా చేస్తాం. లేదు ఇక్కడ అంటే నేను బేసిక్గా నేను ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు లేదండి నాకు. సో నేను సినిమాల్లోకి రావడానికి రీజన్ నేను చూసిన సినిమాలే. సో నేను ఏదైతే సినిమా చూసి ఎగ్జైట్ అయ్యానో అలాంటి సినిమాలో పార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. అంటే నన్ను ఎగ్జైట్ చేయకపోతే మేబీ నేను చేయనేమో, నాకు నచ్చితే నేను డెఫినెట్లీ ఐ వుడ్ వాంట్ బి పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. స్పెసిఫిక్గా ఇలా బౌండరీస్ పెట్టుకుని ఇదే చేయాలని ఏం లేదు. ఐ షుడ్ బి ఓపెన్ టు ది రోల్స్, దట్స్ వేర్ మై ఒరిజినాలిటీ కమ్స్ అవుట్ ఇస్ వాట్ ఐ థింక్. ఇవాళ ఒక సినిమాల పేర్లే మీ పేర్లుగా అయిపోయేంత మీకు ఆ ఇమేజ్ ఇచ్చారు కళ్యాణ్ గారు అసలు. సో ఆయన డైరెక్షన్ కానీ ఆయన వర్కింగ్ స్టైల్ కానీ ఎట్లా అనిపించింది మీకు? దగ్గర 23 నుండి ట్రావెల్ చేస్తున్నారు. 22లో స్టార్ట్ అయింది సినిమా, మ్యాడ్ 23కి వచ్చింది. సో ఆల్మోస్ట్ 3 years. మామూలుగా ఏదన్నా షూట్కి వెళ్తే అండి స్క్రిప్ట్లు బాగా చూస్తాం. ఈ ఒక్క షూట్లోనే అనుకుంటాను, నాకు తెలిసి స్క్రిప్ట్ అసలు ఇప్పటిదాకా మేము చూడలేదండి. స్క్రిప్ట్ ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు అనమాట. సీన్స్ తెలుసు అంటే మీకు బిఫోర్ స్క్రిప్ట్ చెప్పలేదా? అలా కాదండి, స్క్రిప్ట్ లేదు అంటే అంటే అక్కడ సెట్ లో ఇది డైలాగ్ నీది, ఇది డైలాగ్ నీది అనేది ఎప్పుడు ఉండదండి. అప్పటికప్పుడు ఇది మనకు కావాల్సింది, వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మేము అలా డిస్కస్ చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. క్యారెక్టర్స్ ఆల్రెడీ మాకు అలవాటు అయిపోయాయి కాబట్టి వీ నో ఈ క్యారెక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తే ఇప్పుడని. సో హీల్ ఎక్స్ప్లెయిన్ ద సీన్.
సో అండ్ ఆటోమేటిక్లీ మాకు ఫ్లో అర్థమైపోతుంది. అండ్ వి పెద్ద లైన్స్ అంటే మా పెద్ద మోనోలాగ్స్ ఉంటాయంటే పెద్ద పెద్ద పదాలు ఏముంటాం మా. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద డైరెక్టర్ ఇస్ ఆయన సీన్ నెరేట్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ శంకర్ లా ఉంది. సీన్ చెప్పినప్పుడు డీడీలా మాట్లాడుతుంటాడు, అర్థమైపోద్దండి ఎవరి డైలాగ్ ఎవడు మాట్లాడుతున్నాడు అనేది అర్థమైపోతుంది. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్. స్క్రిప్ట్ చూసి ప్రిపేర్ అయ్యి మేము ఏం చేయాలని ఆలోచించడం కన్నా ఆయన చెప్పింది ఏదో చూస్ చేస్తే ఇంకా బెటర్ అవుద్దేమో అని మా ఫీలింగ్. ఓకే, మ్యాడ్ క్యూబ్ కూడా ఉంటుందా ఏంటి దీనికి? ఓకే, మ్యాడ్ తో మ్యాడ్ స్క్వేర్ ని కంపేర్ చేస్తారా? అంటే మీరు ఎప్పుడైనా మామూలుగా అడుగుతూ ఉంటారు కదా, సో ఏది ఎక్కువగా ఫన్ జనరేట్ చేసింది అని అనుకో, ఏది ఎక్కువగా అంటే మ్యాడ్ 1 వల్లే మ్యాడ్ 2 వచ్చింది కాబట్టి మ్యాడ్ 1 అంటామండి. మ్యాడ్ 1 ఏది ఫన్ మాకా లేదా ఆడియన్స్ కా? జనాలకి. ఆడియన్స్ కి డెఫినెట్లీ సెకండ్ పార్ట్ ఇస్ ఫార్ మోర్ ఫనియర్. మ్యాడ్ స్క్వేర్ అండి ఫన్ విషయంలో మ్యాడ్ స్క్వేర్ విల్ బి మోర్ మ్యాడ్ కన్నా మ్యాడ్ ఫన్నీ ఉంటుంది. మ్యాడ్ 1 జనాలకి ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి ఆ కనెక్టెడ్ క్యారెక్టర్స్ ని ముందు తీసుకెళ్ళాం. అంటే నేను మ్యాడ్ స్క్వేర్ ఫన్నీ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మ్యాడ్ 1 చూసారనుకోండి మీరు, అశోక్ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ లో ఉంటుంది, నాది రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది. డీడీ అండ్ లడ్డు ఆర్ ద ఓన్లీ పీపుల్ హు ఆర్ మేకింగ్ ఫన్. మ్యాడ్ స్క్వేర్ లో మేమిద్దరం కూడా ఫన్నే చేస్తున్నాం, మాకు వేరే యాంగిల్ అంటూ లేదు ఇందులో. సో ట్రాన్సిషన్ ఆల్సో వెరీ స్మూత్. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఎందుకు క్యారెక్టర్స్ కొంచెం చేంజ్ అయ్యేదానికి కూడా ఉంది. వెరీ గుడ్ రీజన్స్ ఉన్నాయండి. అంటే ఏంటి ఫన్ రీజన్స్. ఫన్ రీజన్స్. కానీ మామూలుగా తిట్టారండి మీరు పాపం మనోజ్ అయితే ఒక రేంజ్ లో తిట్టారు కదా మ్యాడ్ లో అయితే. నాలుగేళ్ళు ప్రాంక్ చేస్తారండి మీరు నేను కొట్టాను వాడిని. అదైతే నిజంగానే కొట్టాడు, యాక్షన్ కాదు, నిజంగా కొట్టాడు. మీకు ఎలాంటి ఆపర్చునిటీ మ్యాడ్ స్క్వేర్ లో ఇవ్వలేదా? లేదు అంటే నేను డీడీ ఎదవ కాదండి, మనోజ్ కూడా ఎదవ. మొత్తం పాత టీమేనా అంటే కొత్త వాళ్ళు ఇందులో యాడ్ అయ్యారా? యా, దే విల్ బి న్యూ క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ. Bhai will be coming. Bye. Okay, bye. So, new characters definitely will come, and new characters also a lot of fun. అంతే అండి, సినిమా ఇస్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ఫన్. వీ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దిస్ చాలా సీరియస్ సినిమాలు వస్తున్నాయి కదా, దాంట్లో మాది ఒక బ్రీదర్ లాగా, లైక్ నైస్ లైట్ హార్టెడ్ కంప్లీట్ థియేటర్లో అసలు బయట ఏం జరుగుతుందో మర్చిపోయి లోపలికి వచ్చి నవ్వుకోవడానికి మాత్రం చేస్తాం ఈ సినిమా. అండ్ దట్స్ వై వి వెరీ క్లియర్, దట్స్ హౌ వి వాంట్ టు పుట్ ద ఫిల్మ్ అవుట్ దేర్. మ్యాడ్ కూడా అంటే అది ఒక కాలేజ్లో క్యాంపస్లో జరిగిన ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ అయినప్పటికీ అంటే ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ చూశారు, ప్రతి ఒక్కరు చూసారనమాట. ఆ కామెడీ చాలా బాగుంది, ఎక్కడ వల్గారిటీ లేకుండా నీట్గా ఉంది. సో ఇందులో ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ టైం మేము చాలా చోట్ల జనాల్ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది, మాది ఇది ఓన్లీ యూత్ సినిమా కాదు, ఇది అడల్ట్ జోక్స్ ఉంటాయని. బయట చాలా రాంగ్ గా, యా, బికాస్ దట్స్ హౌ కాలేజ్ ఇస్. కాలేజ్ లో ర్యాగింగ్ చేసినప్పుడు అలాంటివే అడుగుతారు. సో అది పెట్టడం వల్ల జనాలు చాలా మంది అరే ఇది ఫ్యామిలీతో చూడలేము అనుకుంటారు. బట్ మీరు నమ్మరు, 5-6 year old ఫ్యాన్స్ ఉన్నారండి సినిమాకి. దట్ రియలీ షోస్ దట్ there's nothing vulgar, there's nothing adult in this. It's absolutely clean. ఎగ్జాంపుల్ అభయ్ అండ్ భార్గవ్ బ్రో. Exactly. వాళ్ళు ఇప్పటికీ మ్యాడ్ ఫ్యాన్స్ అండి వాళ్ళు. ఓకే, వీళ్ళు తారక్ పిల్లలు. సో ఏజ్ గ్రూప్ అయితే చాలా ఉంది బ్రో మనకి. వి హావ్ అంటే 6-7 year old దగ్గర నుంచి ఓల్డర్ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ వాళ్ళు కూడా దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్ బికాస్ కాలేజ్ లైఫ్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. చాలా మంది ద రీజన్ వై ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు వీ సో కాన్ఫిడెంట్ ఇస్ బికాస్ కాలేజ్ అనేది ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకళ్ళు మన పేరెంట్స్ కానివ్వండి మనం కానివ్వండి దే సమ్వేర్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి వీ న్యూ ఇట్. అండ్ మాకు అదే ఎందుకు జనాలు ఫస్ట్ పార్ట్కి ఇది వల్గర్ ఉంటుంది అనుకున్నారు, ఐ డోంట్ నో, బట్ అట్లీస్ట్ వీ ప్రూవ్ దెమ్ రాంగ్. అండ్ మీరు మ్యాడ్ 1 నచ్చితే మ్యాడ్ 2 డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. ఏం అడుగుతారు మామూలుగా అభయ్ అండ్ పిల్లలు ఇద్దరు కూడా, తారక్ గారి పిల్లలు ఆ సినిమా గురించి మిమ్మల్ని ఏం అడుగుతూ ఉంటారు, ఏం మాట్లాడుతూ ఉంటారు? మ్యాడ్ గురించి అండి అంటే ఇప్పుడు మనం ట్రైలర్ లో పెట్టే కొన్ని బిట్లు అవన్నీ ఉండవు కదండి. సో ఇప్పటికీ ఎదుగుతూ ఉంటాడు అనమాట. సినిమాలో ఎక్కడో ఉంది, ఎక్కడ అదే మామ ఇప్పుడు మన ట్రైలర్ ఎండింగ్ లో అదే కొన్ని ఉండవు కదా, అవి ఇప్పటికి ఎతుకుతూ ఉంటాడు అనమాట. సినిమాలో ఎక్కడో మిస్ అయ్యాను నేను ఎక్కడ.
ఓకే. సో నేను సినిమా సరిగ్గా కాదు మీరు సినిమా సరిగ్గా తీయలేదు. అదే కదా నాతో వచ్చేది అంటారు అనమాట. దట్ ఈస్ మిస్సింగ్ నితిన్ మామ అంటారు అవన్నీ అనమాట. నవీన్ వాళ్ళని కల్పించినప్పుడు ఒకసారి సెపరేట్ గా చూపించేస్తే అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ర్యాగింగ్ చేశారు, ర్యాగింగ్కి గురయ్యారు. రియల్గా మీకు అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ మీ కాలేజ్ టైంలో ఏదైనా కాలేజ్ టైంలో ఏంటంటే నాకు ఇప్పటికే అవుతుంది, వీళ్ళిద్దరు చేస్తుంటారు. ఓకే. అశోక్ చేస్తుంటారు. మేమిద్దరం చేస్తాం. బ్రో నాకు ఇలా సిగ్నల్ ఇస్తాడు, నా నోటితో ర్యాగింగ్ జరుగుతుంది. కానీ ఆయన అస్సలు అలా కనిపించరు. అదే అంటున్నానండి, బయటకి ఆయన దొరకడు ఆయన ఇక్కడ. నాకు ఈ మధ్య తెలిసింది ఇప్పుడు కూడా కెమెరాలో ఆన్ ఉన్నాయి కాబట్టి దొరకట్లేదు, ఆఫ్ చేయగానే. ఓకే. సో ఒక్కొక్కరి క్యారెక్టర్ ఇందులో ఎట్లా ఉండబోతుంది చెప్తారా, దాంతో కంపేర్ చేస్తారు దీంట్లో మ్యాట్ స్క్వేర్ లో? బికాస్ మేము బ్యాంక్ చేస్తుంది సినిమా మీద, క్యారెక్టర్స్ మీద కదా. సినిమా కథ చెప్పండి చెప్తాం, అది ప్రాబ్లం. క్యారెక్టర్స్ బికాస్ ద స్టోరీ ఇస్ మోర్ అబౌట్ హౌ ద క్యారెక్టర్స్ హావ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ కాలేజ్ తర్వాత ఒక 3-4 years తర్వాత అసలు ఈ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క పనిలోకి వెళ్ళిపోతారు. పెళ్లి టైం కలిసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ లో ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటది. అమ్మ ఎందుకంటే అదే వేరే వేరే జోన్ లో ఉన్నారు అంటే అందరు మళ్ళీ తిరిగి కలిశారు ఒక పెళ్లికి. ఓకే. సో మీ పెళ్ళి ఎంత వరకు వచ్చింది? బ్రో ఇందాకే అంటున్నాడు టాపిక్ తిప్పతే బాగుంటుంది, టాపిక్ ఏదో ఉండాలి కదండి మరి మసాలా. తొందరలో చెప్తామండి బయటికి. అడ్రస్ కూడా చెప్తాం. అండ్ వాట్ అబౌట్ యూ బోత్ గైస్? బ్రో మాకంటే సీనియర్ కాబట్టి, అంటే జస్ట్ నాకంటే 3 months సీనియర్. అసలే గూగుల్లో 31 అడిగారు నాతో ఒకరు ఫైట్ చేస్తున్నారు 31. అరే నేను 3 ఏళ్ళు ఫైల్ చేశాను నాకు చెప్తా లేదు, గూగుల్ ఉందంటే కరెక్ట్ కొడతారే. మీడియా సాక్షిగా ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం బ్రో, మీరు చెప్పండి బ్రో. నేను 27, I'm also 27, I'm 25. ఈ నొక్కాడు. ఏజ్ ఈస్ నథింగ్ మ్యాటర్ అండి ఇక్కడ. మీ టాలెంట్, మీ యాక్టింగ్ అది చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అమ్మాయిలాగా ఏజ్ చెప్పుకుంటున్నారు అసలు? అంటే మాకు బయట మీడియా కాదు, మనకి అట్లీస్ట్ 27 చాలా యంగ్ ఉన్నారు అని అంటారేమో. 27 కనపట్లేదే. అవునండి కనబడి అస్సలు కనిపించట్లేదు. ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు ఏంటండి మీరు? 2 సినిమాలు చేసి తప్పేముందండి. బట్ అది యాక్చువల్లీ క్లారిటీ ఉన్న వాళ్ళు చేసే పనే అండి. అది లేదంటున్నామా? నిజంగా లేదు మా, నాకు ఓపెన్ గా చెప్తాను. 27 కదా, అది ఫాలోయింగ్ బయోగ్రఫీ ఉంది. సో మీకు ఎట్లా అనిపించింది ఈ సినిమా మ్యాట్ స్క్వేర్? ఎంటర్టైన్మెంట్ కానీ ఒకటైతే నిజమండి, ఎంత మేము కాన్ఫిడెంట్ లోపల కొంచెం దేర్ ఇస్ స్లైట్ నర్వస్నెస్. ఎందుకంటే జనాలు ఈసారి ఫస్ట్ టైం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్స్ వై వి వర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే వాళ్ళు సర్ప్రైజ్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఉండింది. ఈసారి నర్వస్ నాట్ బికాస్ ద కాంటెంట్ ఇస్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్, బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉన్నాయి భయం వేస్తుంది. ఎందుకంటే టు బి ఆనెస్ట్ లాస్ట్ 10-15 days లో మ్యాట్ 2కి చాలా హైప్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ లైక్ ఎలా తేవాలి ఈసారి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ సంథింగ్ మ్యాజిక్ చేయాలి అని చెప్పి. బట్ కొంచెం లోపలైతే ఉంది నర్వస్నెస్. బట్ వీఆర్ షూర్ వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ గ్యారంటీ. బట్ వీ హోప్ దే లైక్ ఇట్ టు, దే టేక్ ద ఫిల్మ్ బ్యాక్ విత్ దెమ్. ఇది కూడా మ్యాడ్ 1 లాగా రిపీట్ వాల్యూ ఎలా ఉండిందో, ఐ హోప్ మ్యాట్ 2 ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ రిపీట్ వాల్యూ. అంటే దే వాంట్ టు కీప్ వాచింగ్. ఇప్పుడు ఏ పని చేసినా మీరు అందరూ బోర్ కొడితే జస్ట్ అలా బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసుకుని యూ వాంట్ టు రిలీవ్ యువర్ స్ట్రెస్ కదా, అలాంటిది మ్యాట్ 2 కూడా అయితే బాగుంటుంది లోపల ఉంది. మీకు ఎట్లా ఎలాంటి ఫీల్ ఉంది లోపల? అంతే అండి, అందుకనే ఫస్ట్ మాట్లాడినాను. నేను ఏం చెప్పినా సరే కాదు, అది కూడా ఆడవాడి మాట కదా వెంకీ గారు అంతే. ఇలా అంటే ఇంకేమంటారు చెప్పండి బ్రో, నేను స్పోక్స్ పర్సన్ అయిపోయాను ఇక్కడ. ఈసారి మార్చ్ కదండి, అది మ్యాచ్. వెనకాల కనపడింది మ్యాట్ పక్కన మార్చ్. సో కానీ కొంచెం అదే అండి సంగీత్ చెప్పినట్టు భయం అయితే ఉంది. ఏంటో గుసగుసలాడుతున్నారు. ఈ హాట్ సమ్మర్ లో మా సినిమాతో మీరు పోలేకపోతారు. ఓ ఇప్పుడు పుట్టిన డైలాగ్ అక్కడ రాస్తే అంటే ఓకే. మీతో ఉంటేనే కొద్దిసేపు ఫుల్ ఎంటర్టైన్ అయ్యానండి నేనైతే. సెట్స్ లో ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మ్యాడ్ స్క్వేర్ కూడా మ్యాడ్ని
తలదన్నేటట్టు ఉండాలి అని కోరుకుంటున్నాను. అలాంటి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఇస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు టీజర్ ట్రైలర్ చూసినప్పుడే మాకు అనిపించింది అనమాట. ఎనీవే, విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.